హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది భారత్ పెట్రోలియం అండ్ ఎస్బీఐ కొలాబరేట్ అయి తీసుకొచ్చిన క్రెడిట్ కార్డ్. ఇందులో మనకి యాన్యువల్లీ 70 లీటర్స్ వరకు పెట్రోల్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి 70 లీటర్స్ వరకు మనం ఫ్రీగా పెట్రోల్ క్లెయిమ్ చేసుకోగలమా అంటే అది డిపెండ్స్ ఆన్ యూసేజ్. బట్ వీళ్ళ ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మనకి ఇండియన్ ఆయిల్ సంబంధించిన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంది, ఐఓసీఎల్. దాని గురించి కూడా వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీరు రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటే అది తీసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ లెవెల్ క్రెడిట్ కార్డ్ కింద చెప్పచ్చు. సో మనకి అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉంటాయి అనమాట. ఎలిజిబిలిటీకి పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, సిబిల్ స్కోర్ 750 ఉండాలి. అలా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మినిమం 20 to 25 మధ్యలో ఉన్నా సరే మన ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఇంతకుముందు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరుగుతాయి కదా, ఆ టైంలో ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ఒక్కొక్కసారి మనకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి. డిస్కౌంట్స్ ఇస్తారు కదా, అప్ టు 10%, అప్ టు 15% అని. ఆ డిస్కౌంట్స్లో కూడా మనకి ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి. సో ఇది మంచి ఆప్షన్ అనమాట. బట్ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు యాక్చువల్గా ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ డీటెయిల్స్ అనేవి అప్లై ప్రాసెస్ క్లియర్గా చూద్దాం. ఇప్పుడు కనుక మీరు ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కాకుండా వేరే వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ కార్డ్ మనకి రూపే వేరియంట్లో కూడా వస్తుంది. సో దట్ మనం గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి యూపీఐ యాప్స్ లింక్ చేసుకుని డైరెక్ట్గా యూపీఐ పేమెంట్స్ కూడా ఈ కార్డ్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ జాయినింగ్ ఫీ చూసినట్లయితే 499 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అయితే అప్లికేబుల్ అవుతుంది. బట్ ఈ కార్డ్ వచ్చిన తర్వాత మనం అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అయినా చేసామనుకోండి, విత్ ఇన్ 1 మంత్లో మనకి 20,000 రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ 20,000 రివార్డ్ పాయింట్స్ వాల్యూ మనకి అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ అయితే ఉంటుంది. అంటే ఈ 500 రూపీస్ మనకి జాయినింగ్ బోనస్ కింద వెనక్కి వచ్చేసినట్టే. సో మనం ఇలా యూస్ చేస్తే జాయినింగ్ ఫీ లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్డ్ యాన్యువల్ ఫీ వచ్చేసి 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. ఇది కూడా మీరు ఇయర్లీ ఒక 50,000 ఈ కార్డ్ యూస్ చేసి స్పెండ్ చేశారనుకోండి, ఈ ఫీ కూడా మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది. అంటే పే చేయని అవసరం లేదు. ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 50,000 రూపీస్ స్పెండ్ చేయడం ఒక ఇయర్లో చాలా మందికి పాసిబుల్ అవుతుంది. సో చాలా సింపుల్గా మనం ఈ 50,000 అనేది యూస్ చేసు. సో ఇలా చేసినట్లయితే మనకి యాన్యువల్ ఫీ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇందులో రివార్డ్ పాయింట్స్ అంటాం కదా, ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మన బిల్ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మనకి అకౌంట్లోకి అయితే యాడ్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక రివార్డ్ పాయింట్కి 0.25 రూపీస్, అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. మనం ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం గిఫ్ట్ వాచెస్ కింద కానీ లేదా డైరెక్ట్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, భారత్ పెట్రోలియం బంక్స్. సో ఆ బంక్స్లో కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు డైరెక్ట్. దీనికి ఎటువంటి ఫీ లేదు, ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంక ఈ కార్డ్ మేజర్ బెనిఫిట్స్ చూసినట్లయితే మనం భారత్ పెట్రోలియం బంక్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఈ కార్డ్ యూస్ చేసి స్వైప్ చేసినట్లయితే మనకి 13x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ 100 రూపీస్కి. అంటే మీరు 100 రూపీస్ స్పెండ్ చేస్తే 13 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు ఎన్ని టైమ్స్ అయితే స్పెండ్ చేస్తారో మీకు అన్ని రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఎట్ ఏ టైం ఇందులో మనం కేవలం 10,000 రూపీస్ మాత్రమే ఒకసారి స్పెండ్ చేసినందుకు 1300 రివార్డ్ పాయింట్స్ అయితే మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు మనకు 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం 4,000 రూపీస్ మనం వరకు చేసుకోవచ్చు అనమాట బిల్ పేమెంట్. మీరు 4,000 రూపీస్ వరకు బిల్ పేమెంట్ చేసినట్లయితే, ఫ్యూల్ కొట్టించినట్లయితే స్వైప్ చేస్తారు కదా, అందులో మనకి 1% అయితే వేవ్ ఆఫ్ అవుతుంది. అంటే ఇది 1%. అలాగే ఇంతకుముందు క్లెయిమ్ చేసుకున్న 13x రివార్డ్ పాయింట్స్ అనేది 3.25%. టోటల్ వచ్చేసి 4.25% కింద మనం ఈ వాల్యూ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యూయల్ బెనిఫిట్స్ మీద. అండ్ ఇంకా మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ 4,000 రూపీస్ వరకు మాత్రమే పేమెంట్ చేస్తేనే మనకి 1% ఫ్యూల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ 4,000 కన్నా ఎక్కువ పేమెంట్ చేశారనుకోండి సింగిల్ టైం, అప్పుడు వేవ్ ఆఫ్ అవ్వదు. సో మీరు స్ప్లిట్ చేసుకోవాలి. 4,000 ఒకసారి, మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పెట్రోల్ కొట్టించినట్లయితే ఆ అమౌంట్ ఒకసారి ఇలా 2 టైమ్స్ అయితే పేమెంట్ చేయించుకున్నట్లయితే మీకు ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ కూడా వర్తిస్తుంది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కాబట్టి మన ఎస్బీఐ స్వైప్ మిషన్స్ ఉంటాయి కదా, అందులో స్వైప్ చేస్తేనే మనకి ఛార్జెస్ అనేవి కాస్త తగ్గుతాయి. లేదంటే మీరు వేరే బ్యాంక్ స్వైప్ మిషన్లో స్వైప్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు స్వైప్ చేసే ముందు వాళ్ళది ఎస్బీఐ స్వైప్ మిషన్ కాదా చెక్ చేసుకుని అప్పుడు మీరు పేమెంట్ అయితే చేయండి. అండ్ అదర్ నాన్ ఫ్యూల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1.25% అనేది వాల్యూ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 5 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మూవీస్ అండ్ డైనింగ్ ఎక్సెట్రా వీటిలో స్పెండ్ చేసినట్లయితే 5 రివార్డ్ పాయింట్స్ పర్ ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్కి అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి ఫ్లెక్సీపే ఆప్షన్ కూడా ఉంది. 2,500 ఆర్ అబోవ్ మనం స్పెండ్ చేసామనుకోండి, వాటిని ఫ్లెక్సీపే ఈఎంఐస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు చేసిన పేమెంట్ని SBICard.comలోకి వెళ్ళి మీరు అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. కార్డు యొక్క డిసడ్వాంటేజ్ చూసినట్లయితే ఇది ఓన్లీ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉంటుంది కదా, వాటిలో
కార్డ్‌లో మాత్రం యూజ్ చేస్తేనే మనం మాక్సిమం బెనిఫిట్ అనేది యూజ్ చేసుకోగలం. మీరు వేరే పెట్రోల్ బంక్స్‌లో కొట్టించినట్లయితే మీకు ఆ బెనిఫిట్ అనేది రాదు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి మనకు కొన్ని లిమిటెడ్ స్టోర్స్‌లో మాత్రమే మనకి వాల్యూ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మోస్ట్‌లీ ఆఫర్స్ అయితే ఏమీ లేవు. మాక్సిమం వచ్చేసి ఎప్పుడైనా పెడితే అమెజాన్‌లో మనకి యాడ్ చేయొచ్చు. లేదంటే అది కూడా రావట్లేదు. మోస్ట్‌లీ ఏంటంటే బీపీసీఎల్ కార్డ్స్ యూజ్ చేసేది భారత్ పెట్రోలియం బంక్స్‌లో మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేసేలా ఉంటే, ఫ్యూయల్ కొట్టించేలా ఉంటే వాళ్ళకి మాత్రం బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ అన్ని క్రెడిట్ కార్డ్‌లో ఉన్నట్లే మీరు కార్డ్ యూజ్ చేసి వాలెట్‌లోకి అమౌంట్ లోడ్ చేయలేరు. అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్‌కి వేటి యూజ్ చేసినా గానీ మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇలాంటివి చేయకండి, వేస్ట్ అనమాట. మనం ఇలాంటి వాలెట్ లోడ్స్ ఇవన్నీ చేసినా గానీ మనకి పెద్ద యూజ్ అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ మనకి చాలా క్రెడిట్ కార్డ్స్‌లో బేసిక్ క్రెడిట్ కార్డ్‌లో ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా మిస్ అవుతుంది ఈ కార్డ్‌లో. సో ఓన్లీ మన ఫ్యూయల్ బెనిఫిట్స్ తప్ప మాక్సిమం ఏ బెనిఫిట్స్ అయితే ఇందులో లేవు. దీనికి ఆల్టర్‌నేటివ్‌గా మనకి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. దాని గురించి కూడా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. దీని అప్లై ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కార్డ్ మీరు అప్లై చేసుకోవడానికి వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ నేమ్, మొబైల్ నంబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మీ పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. మీకు ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్ ఉన్నా సరే మనం ఈ క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిట్రీవ్ ఆప్షన్ ఉంది కదా అప్లికేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే మనం రెజ్యూమ్ చేసుకొని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ చేయండి. లైక్ ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ కేవైసీ డీటెయిల్స్. పర్సనల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ మీ మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ లేకపోతే అలా వదిలేయచ్చు, ఏం కాదు. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ మీ సిటీ అడుగుతుంది. హైదరాబాద్, విజయవాడ ఇలాంటివి అయితే ఎంటర్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సిటీ. ఎందుకంటే మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ చూపించకపోవచ్చు. దగ్గరలో ఉన్న సిటీ అయితే ఎంటర్ చేసుకొని మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. మీ మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, రిఫరల్ కోడ్ ఏమి అవసరం లేదు. జస్ట్ అలా వదిలేయచ్చు. ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. మీరు సాలరీ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అలాగే మీ కంపెనీ నేమ్ ఏంటి, ఆఫీస్ అడ్రస్ ఏంటి, ఎంత సాలరీ వస్తుందనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ ఏంటనేది మీరు ఎంటర్ చేసుకొని దానికి జీఎస్టీ ట్యాక్స్ ఏదైనా పేమెంట్ చేస్తున్నట్లయితే వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిజిలాకర్‌లో కేవైసీ కంప్లీట్ చేయాలి. దీనికోసం కంటిన్యూ టు డిజిలాకర్ క్లిక్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు డిజిలాకర్‌లో పిన్ సెట్ చేసుకుంటే ఆ 6 డిజిట్ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు పిన్ సెట్ చేసుకోకపోతే ఇక్కడ ఫర్గట్ పిన్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసుకొని ఒక పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది డిజిలాకర్ సంబంధించిన సెక్యూరిటీ పాస్వర్డ్ లాంటిది. దాన్ని నెక్స్ట్ ఇచ్చేయండి. అలో క్లిక్ చేసేయండి. మీ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట. మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్. మీ కార్డ్ అనేది ఇక్కడికే డెలివరీ అవుతుంది. ఒకవేళ ఓకే అనుకుంటే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. లేదా అడ్రస్ చేంజ్ అయినట్లయితే మై అడ్రస్ చేంజ్ క్లిక్ చేసుకొని న్యూ అడ్రస్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎలిజిబుల్ అయిన క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ ఎంత లిమిట్ వచ్చిందో చూపించింది. యాన్యువల్ ఫీ అండ్ రెన్యువల్ ఫీ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. దీన్ని పక్క స్వైప్ చేస్తే ఇంకా మన ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది. లైక్ ఇలా మీరు ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్‌కి ఎలిజిబుల్ అయినట్టు ఇవైతే ఈ విధంగా చూపిస్తుంది. దీని కార్డ్ బెనిఫిట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తుందన్నమాట. కార్డ్ లిమిట్ కూడా మీకు చూపిస్తుంది. ఇంకంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ₹1 అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అండ్ ఇది వెరిఫికేషన్ పర్పస్ కోసం. ఇక్కడ మీరు ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్ ఇచ్చినా సరిపోతుందన్నమాట. సో ₹1 అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మళ్ళీ ₹1 అనేది మన దాంట్లోంచి డెబిట్ చేస్తారు. సో సింపుల్‌గా ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ నేమ్ బ్యాంక్ అకౌంట్‌లో ఏ విధంగా ఉందో అదే నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అకౌంట్ నంబర్ రీఎంటర్ చేసుకొని ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చేసుకొని కన్ఫర్మ్ చేయండి. మీకు ₹1 అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ పార్ట్ 1 అయింది. నెక్స్ట్ కంటిన్యూ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ₹1 మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసేసి మనకి డెబిట్ అవుతుందన్నాను కదా ₹1. ఆ ₹1 అనేది మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 అనేది పేమెంట్ చేయాలి. వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తే వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతుంది. ముందు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ₹1 క్రెడిట్ అయిందో అదే బ్యాంక్ అకౌంట్ యూపీఐ నుంచి మనం ₹1 అనేది పేమెంట్ అయితే చేయాలన్నమాట. వన్స్ ఒకసారి చేసిన తర్వాత మనం కేవైసీ ప్రాసెస్‌కి అయితే ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ మీకు కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చింది. మీకు కేవైసీ కంప్లీట్ చేయడానికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి. లైక్ ఇలా మనం క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినట్టు అలాగే వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి ఒక లింక్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
వీడియో కేవైసీలో మనకి ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అయితే చూపించమని అడుగుతారు. అండ్ మీ సెల్ఫీ తీసుకుంటారు ఒకటి. అండ్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేస్తారు. ఒకసారి మీకు సక్సెస్‌ఫుల్ అయిపోయినట్లయితే మీకు సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. అండ్ మీకు కార్డ్ కూడా అప్రూవల్ అవుతుంది. లైక్ ఆ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే సీవీవీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి చూడొచ్చు. అలాగే కార్డ్ అనేది 5-7 డేస్‌లో మీకు ఆహ్, ఇంటికి కూడా డెలివరీ అవుతుంది ఫిజికల్‌గా ఇచ్చిన అడ్రస్‌కి. ఇక్కడ యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆ కార్డ్ ఇంటికొచ్చిన తర్వాత మీరు ఎస్‌బీఐ కార్డ్ యాప్ అయితే ఉంటుంది. సో, దానిలో లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా మీరు కార్డ్ యొక్క స్టేట్‌మెంట్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఇంక ఈ కార్డ్ యొక్క ఫీజు చార్జెస్ చూసినట్లయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే అయితే చేస్తున్నాను. సో, దీన్ని బట్టి మీరు ఎంత ట్రాన్సాక్షన్ రేంజ్‌లో మనం చేసి లేట్ పేమెంట్ చేసినట్లయితే ఎన్ని చార్జెస్ పడుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. ఒక వీడియోని పాజ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బై.